హాయ్! మన టెక్నికల్ వినోదం ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఆగస్టు నెలలో దాదాపు ఒక 4 పథకాలు మన ప్రభుత్వం తరపున 4 పథకాలు ప్రవేశపెట్టబోతోంది. ఆ పథకాలు ఏమి? ఆ పథకాల పండుగ గురించి నేను క్లియర్‌గా చెప్తాను. వినండి ఒక్కొక్కటిగా. ముఖ్యంగా ఈ 1వ తేదీ అంటే ఈరోజు 1వ తేదీన స్పౌస్ పెన్షన్లు ఎవరైతే వితంతువులు ఉంటారో భర్త చనిపోయిన వాళ్ళు, భార్యలు అటువంటి వాళ్లకు 1,09,155 పెన్షన్స్ ఇస్తున్నారనమాట ఈ 1వ తేదీన. అదేవిధంగా ఎవరైతే వికలాంగులు, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు గత ప్రభుత్వం హయాంలో చాలా వరకు ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొని పెన్షన్ తీసుకుంటూ వచ్చారు. 6,000 కానివ్వండి, 15,000 కానివ్వండి. అటువంటి వాళ్ళందరినీ వాళ్ళు ఫిల్టర్ చేసి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి దాదాపు 1,00,000 పైసలకు పెన్షన్లు తీసేశారు. ఇక మిగిలిన వాళ్లకు ఇస్తారనమాట పెన్షన్లు. వాళ్ళకు కూడా ఈదప్ప డైరెక్ట్గా సచివాలయాల్లోనే ఇస్తారు. ఎందుకంటే ఇంటింటికి వచ్చి ఇచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే పెన్షన్లు పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కడ రద్దు చేస్తారో ఇంటింటికి వెళ్తే అని చెప్పి సచివాలయాలకే పిలిపించుకొని డైరెక్ట్గా వాళ్ళకు పెన్షన్లు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వికలాంగ పెన్షన్లు, అదే దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు. ఇంకా స్పౌస్ పెన్షన్లు యథావిధిగా ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళ భార్యలు బ్రతికున్న వాళ్ళు అప్లై చేసుకొని ఉంటారు. వాళ్ళకు కంపల్సరీ పెన్షన్ అనేది ఇస్తారు. ఎవరైనా చనిపోయి ఉంటే అటువంటి వాళ్ళ పెన్షన్లన్నీ క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. అది నెంబర్ 1 1వ తేదీతోనే స్టార్ట్ అవుతుంది. ఇక 2వ తేదీ విషయానికి వస్తే అటు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన పథకం కింద 2,000, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద 5,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలు జమ చేయబోతున్నారన్నమాట రైతుల ఖాతాలో. దానికి సంబంధించి మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను, చూడండి. ఇంకా మన ఛానల్లో వీడియోల్లో కూడా లింకులు ఉన్నాయి, చూడండి. మీరు లాగిన్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు మీ అమౌంట్ జమ అయిందా లేదని చెప్పేసి. ఇక కౌలు రైతులకు ఈ విడత లేదని ప్రభుత్వం చెప్పేసిందనమాట. వచ్చే విడతలో వాళ్ళకు ఈ విడత వచ్చే విడత కలిపి 2 విడతల అమౌంట్ జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం కూడా జరిగిందనమాట. ఇక 3వ పథకం గురించి చూడబోతే చేనేత కార్మికులు 7వ తేదీ ఆగస్టు 7వ తేదీ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ జాతీయ చేనేత దినోత్సవం ఈ ఆగస్టు 7వ తేదీ, ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం అనమాట. ఈ సంవత్సరం స్పెషల్గా చేనేత మొగ్గాలకైతే 200 యూనిట్లు, అదే పవర్లూమ్ మరమొగ్గాలకైతే 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం మార్చి నెలలోనే జీవో తీసుకొని వచ్చింది. కాకపోతే ఇంతవరకు దాని గురించి అమలు చేయలేదు. ఇప్పుడు చేనేత దినోత్సవం సందర్భంగా, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ఉచిత కరెంటు పథకాన్ని తీసుకొస్తున్నారనమాట. అది 3వ పథకం. ఇకపోతే 4వ పథకం. 4వ పథకం ఏంటంటే ఈ ఆగస్టు 15వ తేదీ మహిళలకు స్త్రీ శక్తి అనే పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది రాష్ట్రం అంతటా కూడా తిరిగేదానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ముందైతే జిల్లా వరకే అని చెప్పడం జరిగింది. కాకపోతే పక్క రాష్ట్రాల్లో అటు తమిళనాడులో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, రాష్ట్రం అంతటా తిరిగే అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కేవలం జిల్లాలకే పరిమితం చేస్తే బాగుండదని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మళ్ళీ రాష్ట్రం అంతటా మహిళలు స్త్రీ శక్తి పేరుతో టికెట్ ఇస్తారు. ఫ్రీ ఫేర్ టికెట్ అన్నమాట. దాని మీద ఎంత అమౌంట్ ఉన్నా సరే మళ్ళీ ఎండింగ్లో 0 అని ఉంటుందన్నమాట. దాన్ని ఫ్రీ స్పేర్ టికెట్ అని అంటారు, 0 స్పేర్ టికెట్ అని అంటారు. దానికి సంబంధించి ఇది 4వ పథకం అన్నమాట ఈ ఆగస్టు నెలలో. ఇకపోతే ఇది ఆగస్టు 15వ తేదీ నుంచి అమలవుతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, ఇది ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు కానీ దాని గురించి కూడా ఒక మాట అనుకుందాం రండి. ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు కల్పిస్తే ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి వాళ్లకు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అకౌంట్లో గత ప్రభుత్వం వాహన మిత్ర అనే పేరుతో ఆటో డ్రైవర్లకు
ఏటా 10,000 రూపాయలు జమ చేస్తూ వచ్చింది. అదే విధంగానే ఇప్పుడున్నటువంటి ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకు 10,000 రూపాయలు జమ చేయాలి అని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారనమాట. కానీ దానికి పథకానికి పేరు ఇంకా ఏం డిసైడ్ చేయలేదు. దాన్ని డిసైడ్ చేసిన తర్వాత అందరికీ తెలుస్తుందనమాట. పథకం పేరేందని. కాబట్టి ఆటో డ్రైవర్లు కుటుంబ పోషణ భారం కాకూడదని చెప్పేసి వాళ్ళకు కనీసం ప్రభుత్వం తరపున ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అకౌంట్‌లో 10,000 రూపాయలు జమ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దాన్ని అమలు చేస్తామని కూడా గట్టిగా మీడియా సమావేశాల ద్వారా రాష్ట్ర మంత్రులు కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ ఆగస్టు నెలలో ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టుతున్న పథకాలు, ప్రజలు లబ్ధి పొందబోయే పథకాలు క్లియర్‌గా నేను చెప్పడం జరిగింది. ఈ ఆగస్టు నెల ఏవేవి పథకాలు ఉన్నాయని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్, ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు ఫ్రెండ్స్.